హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను లూక్ స్టీఫెన్ని. మరి పాటలతో దేవుని పరిచయం చేయాలని ఆశతో కొన్ని పాటలు చేశాను. ఇప్పుడైతే దేవుని వాక్యాన్ని కూడా బోధించాలనే ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ వారం దేవుని చిత్తమును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని చిత్తాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో అనేక సందర్భాల్లో బోధించారు. అదేవిధంగా అపోస్తలులు కూడా దేవుని చిత్తాన్ని గురించి అనేక సందర్భాల్లో బోధించారు. మనం ఆలోచించినట్లయితే మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయము దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే. అందుకే దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన బోధల్లో ఆయన మరి పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, తండ్రి పరలోకమందు నీ చిత్తము ఎలాగైతే నెరవేరుతుందో భూలోకంలో కూడా అలాగే నెరవేరాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే భూలోకంలో మనందరం కూడా మరింత లోతుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరి ఒక చోట ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నారంటే, తండ్రి తండ్రి అని పిలిచివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరతాడని మరి ఒక చోట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకానికి టికెట్ గ్యారంటీ అవ్వాలంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాల్సి ఉన్నది. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం చాలా జాగ్రత్త వహించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మరి ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తూ ఒక చోట ఉన్నారు, ఒక ఇంటిలో బోధిస్తూ ఉన్నారు. ఆయన చూడడానికి ఆయన తల్లి, అదేవిధంగా శారీరకంగా ఆయన సహోదరులు మరి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా అంటారు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? పరలోకమందు ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి, నా సహోదరి, నా సహోదరులు అంటూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనం గ్రహించి ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలంటే ముఖ్యంగా దేవుని యొక్క చిత్తము, త్రియేక దేవుడైన దేవుని చిత్తం నెరవేర్చుటే అత్యంత ప్రాముఖ్యమైన విషయం అని మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. దేవుడు కోరుకున్న విధంగా లోకంలో బ్రతికి ఆయనకు మహిమ తెద్దాం. ఈ మాటలు దేవుడు దీవించడం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.